ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా దృఢంగా ఉండాలంటే ఎగుమతులు ఎక్కువగా దిగుమతులు తక్కువగా ఉండాలి. క్రమేణా దిగుమతుల పరిధి దాటి ఎక్కువ అవుతూ ఉండడం వలన మన ఫారెన్ కరెన్సీ నిల్వ తగ్గుతూ అలాగే రూపీ వాల్యూ కూడా బలహీనపడుతుంది. ఈరోజు డాలర్ ఈక్వల్ టు 95.78 రూపీస్గా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే దిగుమతులు తగ్గించడం ముందున్న మంచి ప్రత్యామ్నాయం. దిగుమతుల్లో ఎక్కువ శాతం గోల్డ్, ఫర్టిలైజర్స్, ఫ్యూయల్, గ్యాస్, ఫారెన్ గూడ్స్, ఇంపోర్టెడ్ ఫుడ్ ఐటమ్స్, కుకింగ్ ఆయిల్ ఎట్సెట్రా ఉన్నాయి. ఆర్బీఐ కూడా గోల్డ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కలిగి ఉంటుంది. అది మన రూపీ వాల్యూ స్టేబుల్గా ఉంచడానికి అలాగే ఎకనామిక్ క్రైసిస్లో హెల్ప్ అవడానికి మాత్రమే. ఇప్పటి పరిస్థితి ఇలాగే కొనసాగుతూ పోతే ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్వతంత్ర పోరాటంలో విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వందే మాతర ఉద్యమం జరిగింది. ఈ రోజుల్లో దిగుమతులు లేకుండా జరగదు. ఎవరికి వారు ఇండివిజువల్గా సెల్ఫ్ వందే మాతరం స్వదేశీ ఉద్యమాన్ని అలాగే గాంధీజీ మినిమలిజంను జీవన విధానంలో అడాప్ట్ చేసుకుంటే ఈ స్థితిని అధిగమించవచ్చు.